చూస్తే తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీలో బిజీగా ఉన్నారు. కాసేపటి క్రితమే ఏఐసీసీ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ తో రేవంత్ రెడ్డి సమావేశమయ్యారు. తెలంగాణ కేబినెట్ విస్తరణపై ఈ సమావేశంలో ప్రధానంగా చర్చ జరిగినట్టు తెలుస్తోంది. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీలో బిజీగా ఉన్నారు. కాసేపటి క్రితమే ఏఐసీసీ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ తో రేవంత్ రెడ్డి సమావేశమయ్యారు. తెలంగాణ కేబినెట్ విస్తరణపై ఈ సమావేశంలో ప్రధానంగా చర్చ జరిగినట్టు తెలుస్తుంది. సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటనకు సంబంధించి మరిన్ని వివరాలు అందించేందుకు మా ఢిల్లీ ప్రతినిధి సతీష్ లైవ్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. సతీష్, ఏంటి అప్డేట్స్? తెలంగాణ సీఎం రేవంత్ ఢిల్లీలో బిజీ గడుపుతున్నట్టు కనిపిస్తుంది. కేసీ వేణుగోపాల్ తో సమావేశమైనట్టు తెలుస్తుంది. ఈ సమావేశంలో ఏ అంశాలు చర్చకొచ్చాయి? శంకర్, ఏఐసీసీ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్తోని సీఎం రేవంత్ రెడ్డి సుదీర్ఘంగా సమావేశమయ్యారు. గంట పాటు కూడా అనేక అంశాలపైన కూడా చర్చ జరిగినట్టు కూడా సమాచారం అందుతుంది. ప్రధానంగా ఇటీవల తెలంగాణ నూతన పీసీసీ ప్రెసిడెంట్గా మహేష్ కుమార్ గౌడ్ను నియమించిన తర్వాతకి పార్టీలో ఇక కింది స్థాయి పదవులన్నీ కూడా కేటాయించే అంశంపైన మాజీ పీసీసీ హోదాలో గతంలో ఉన్న రేవంత్ రెడ్డి యొక్క సలహాలు సూచనలు కూడా తీసుకున్నాం. మరోవైపు పార్టీకి సంబంధించి ప్రధానంగా 6 మంత్రులకు కేబినెట్ విస్తరణలో చోటు కల్పించాల్సిన అవసరం ఉంది. దానికి సంబంధించిన అంశంలో కూడా సుదీర్ఘంగా చర్చ జరిగినట్టు తెలుస్తుంది. గతంలో అనేక సందర్భాలలో చర్చలు జరిగినప్పటికీ కూడా ఆ చర్చలకు సంబంధించిన అంశంలో ఇప్పటివరకు క్లారిటీ రాలేదు. అయితే ఎవరెవరు నేతలు పోటీ పడుతున్నారనే అంశంలో గతంలో అనేక మంది నేతలు ఇప్పుడు హైదరాబాద్ సిటీకి సంబంధించి మల్రెడ్డి రంగారెడ్డి కావచ్చు, అదేవిధంగా నిజామాబాద్కి సంబంధించి సుదర్శన్ రెడ్డి కావచ్చు, అదేవిధంగా మరికొంతమంది నేతలు కూడా ఇటీవల అనేక మంది కేంద్రంలో అధిష్టానం వద్ద ఉన్న నేతలకు అనేక అంశాలు తమ సామాజిక వర్గానికి సంబంధించిన అంశం కావచ్చు, పార్టీకి తాము చేసిన కృషి కావచ్చు, అనేక అంశాల్లో ప్రధానంగా తమకు కూడా కేబినెట్లో చోటు కల్పించాల్సిందిగా అనేక విజ్ఞప్తులు అధిష్టానం వద్ద ఉంచారు. అధిష్టానం అందులో భాగంగానే ఇప్పటికే పలువురు విజ్ఞప్తులు కూడా తీసుకొని వాటిపైన వెరిఫై చేస్తున్న నేపథ్యం. మరోవైపు అదేవిధంగా కేబినెట్కి సంబంధించి ఏ సామాజిక వర్గాన్ని తీసుకుంటే బాగుంటుంది, కేబినెట్లో లేని వారికి సామాజిక వర్గంలో చోటు కల్పించడం, ఒకవేళ కేబినెట్లో చోటు దక్కకపోతే వారిని పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్లో కావచ్చు, పార్టీకి సంబంధించిన ముఖ్య పదవుల్లో కూడా అలకేట్ చేయడం కావచ్చు, ఇది అనేక అంశాలపైన కూడా చర్చ జరిగినట్టు సమాచారం ఉంది. అయితే కేబినెట్ విస్తరణకు సంబంధించి ఇక తుది నిర్ణయం డేట్ ఎప్పుడు నిర్ణయిస్తారనేది కూడా క్లారిటీ రావాల్సింది. మరోవైపు పార్టీ స్ట్రక్చర్ ఏ విధంగా ఉంది, పార్టీని ఏ విధంగా నిర్మాణం చేస్తాం, భవిష్యత్తులో పార్టీని ఏ విధంగా స్ట్రెంథనింగ్ చేయాలి, అదేవిధంగా వివిధ పార్టీల నుంచి వచ్చిన నేతలందరినీ కూడా గతంలో ఏఐసీసీ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్కి పరిచయం చేయడం కావచ్చు, వారి సమక్షంలో మరికొంతమంది నేతలను అప్పుడు పార్టీలో జాయిన్ చేసుకోవడం కావచ్చు, వారికి ఏ విధంగా సహాయం అందించడం కావచ్చు, పార్టీలో ఏ విధంగా పదవులు కల్పించడం అనే అంశాలపైన సుదీర్ఘంగా చర్చ జరిగింది. సాయంత్రం 4 గంటలకు మీడియాతోని ఒక చిట్చాట్ సమావేశం కూడింది. చిట్చాట్ సమావేశం అనంతరం తిరిగి ఈ రోజే సీఎం హైదరాబాద్కు బయలుదేరే అవకాశాలు కూడా చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. శంకరి.